హలో హలో గాయస్ నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఇక్కడనే రూమ్లో నా డ్యూటీకి వెళ్ళాలి. ఈరోజు డేటు 24 జూన్ 2024. ఈరోజు మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. చూడాలి ఈరోజు మన టీం గెలుస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే రివెంజ్ టైం వచ్చేసింది. సో గెలవాలని అయితే కోరుకుంటున్నా. ఇండియా ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ సూపర్ 8 థర్డ్ మ్యాచ్ ఇండియాకి అయితే. సో ఆస్ట్రేలియా కూడా థర్డ్ మ్యాచ్. ఆస్ట్రేలియా కానీ ఓడిపోతే ఇంటికి వస్తుంది, బట్ ఇండియా గెలాలి. ఆస్ట్రేలియా ఓడిపోతే ఇంటికి వస్తుంది, మనకైతే టెన్షన్ అవుతుంది. లేకుంటే ఆస్ట్రేలియా కూడా ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ గెలిస్తే ఆస్ట్రేలియా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడనే రూమ్లో ఉన్న డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీ ఈరోజు అయితే 4 సాయంత్రము. బట్ గాయస్ ఎండనైతే టూ మచ్గా కొడుతుంది బయటనైతే. ఈ వారం అయితే టూ మచ్ ఎండాలి. ఇప్పుడు పెడితే మీకు టెంపరేచర్ ఇక్కడ ఎంత ఉంది అనేది లైవ్లా చూడండి. టెంపరేచర్ అయితే 47 డిగ్రీలు ఉంది. నేను ఉండేది అదే ఖర్జూర తోటలనైతే షహా బయ్యాల. బట్ ఇక్కడ లైవ్ టెంపరేచర్ అయితే 47 డిగ్రీలు. నిన్ననైతే 48 టెంపరేచర్ అయితే ఘోరంగా ఉంది బయటనైతే. ఇప్పుడు టైం కూడా చూడొచ్చు మీరైతే 1:19 అయితే అవుతుంది టైం అయితే. ఈరోజు డేట్ 24 జూను 2024. టెంపరేచర్ అయితే ఘోరంగా ఉంది నిజంగా. ఆల్మోస్ట్ 50 అనుకోవచ్చు మనం అయితే. బట్ చూడాలి ఇలానే ఈ జూన్ జూలై ఆగస్టు దాకా 3 నెలలు చాలా అంటే చాలా కష్టము. ఎండాకాలం అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఇంత ఎండలో బయట పనిచేస్తుండే చాలా కష్టము. లేబర్లకు అయితే ఎలా ఉంటుందంటే, లేబర్లకు 12 నుంచి 4 దాకా బ్రేక్ ఇస్తారు, ఎందుకంటే ఎండ టూ మచ్ ఉంటుంది కాబట్టి అప్పుడైతే. సో అదే టైంలో. సో అందుకని వాళ్ళకి బ్రేక్ అయితే ఉంటుంది. నాకైతే 4 అయినా టెంపరేచర్ 45 దాకా ఉంటుంది. ఒక్క 7 తర్వాతనే కొంచెం వెదర్ అయితే నార్మల్గా కూల్ అవుతున్నది. అదర్వైజ్ నిజంగా ఘోరం అయితే టెంపరేచర్ బాగుంది, గరం అయితే బాగుంది బయటనైతే. ఇక్కడ అబుదాబిలో ఉన్న ప్రజెంట్ నేను. తప్పదు, ఈ 3 నెలలు సెప్టెంబర్ దాకా ఎండాకాలం చలికాలం రెండే కాలాలు కాబట్టి ఈ విధానం అయితే ఉంటుంది. డ్యూటీకి వెళ్ళాలి. వంట వేసుకున్నా, క్యాప్సికమ్ టమాటా రైస్ తినేసిన, కాసేపు రెస్ట్ తీసుకొని డ్యూటీకి అయితే వెళ్ళాలి.